ఆరావళి పర్వతాల్లో మైనింగ్కు అనుమతి అంశం రాజకీయంగా కాకా పుట్టుకొస్తుంది. ఆరావళి భౌగోళిక స్వరూపాన్ని మార్చే కేంద్ర ప్రభుత్వ చర్యలు ప్రకృతి సంపదకు డెత్ వారెంట్ అంటూ కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మైనింగ్ ఆపకపోతే దేశ రాజధాని ఢిల్లీకి ముప్పు తప్పదని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ ఆరోపణలను తోసిపుచ్చిన కేంద్ర సర్కార్ ఆరావళి గ్రీన్ వాల్ ప్రాజెక్టును ప్రారంభించింది. ఇదంతా సరే, సడన్ గా ఆరావళి అంశం ఎందుకు తెరపైకి వచ్చింది? అసలు గొడవేంటి? ఆ వివరాలు తెలుసుకుందాం పదండి. దేశంలో అతి పురాతన ఆరావళి పర్వత శ్రేణి గుజరాత్లో మొదలై రాజస్థాన్, హర్యానా మీదుగా ఢిల్లీ వరకు విస్తరించి ఉంటుంది. చారిత్రకంగా, భౌగోళికంగా దేశానికి అత్యంత కీలకమైన పర్వతాలివి. అలాంటి చోట కొన్ని దశాబ్దాలుగా విచ్చలవిడి మైనింగ్ సాగుతోంది. కొండలు కరిగిపోతున్నాయి, పర్యావరణం అదుపు తప్పుతోంది. ఈ చర్యలతో చలిగాలులు ముందుగానే దేశంలోకి ప్రవేశిస్తున్నాయి. ఇవన్నీ చాలా కాలం నుంచి ఉన్నప్పటికీ ఆరావళి పర్వతాలకు కేంద్ర ప్రభుత్వం కొత్త నిర్వచనం ఇవ్వడం వివాదానికి దారితీసింది. 100 మీటర్లు అంటే 328 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు ఉన్నవి మాత్రమే పర్వతాలని సూత్రీకరించింది. అంతకంటే తక్కువ ఎత్తుంటే పర్వతాలుగా పరిగణించలేమని స్పష్టం చేసింది. అలాంటి చోట నిరభ్యంతరంగా మైనింగ్ చేసుకోవచ్చంటూ అనుమతులిచ్చింది. ఇదే ఇప్పుడు అగ్గిరాజేసింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు, పర్యావరణవేత్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అత్యంత కీలకమైన పర్వతాల్ని కాపాడాల్సిన కేంద్రం ఆ బాధ్యతను పక్కనబెట్టి మైనింగ్కి ఎలా అనుమతిస్తుందని ప్రశ్నిస్తున్నారు. పర్వతాలకు కొత్త నిర్వచనాలు చెబుతూ మైనింగ్కి అనుమతించడం ప్రకృతికి మరణ శాసనమే అని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. ఓ జాతీయ మీడియా సంస్థకు ఆమె రాసిన ఆర్టికల్లో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇది మాఫియాకు బహిరంగ ఆహ్వానమేనంటూ మండిపడ్డారు. వన్యప్రాణుల రక్షణ చట్టం 1972ను ఉల్లంఘించడమే అని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సోనియా డిమాండ్ చేశారు. పీపుల్ ఫర్ ఆరావళి సంస్థ లెక్క ప్రకారం అక్రమ తవ్వకాలు, అభివృద్ధి పేరిట సాగుతున్న కట్టడాలతో హర్యానా, రాజస్థాన్లోని చార్కీ, దాద్రి, భివానీ జిల్లాల్లో ఆరావళి పర్వతాలు ఇప్పటికే ధ్వంసమయ్యాయి. జీవ వైవిధ్యం చాలా వరకు నాశనమైంది. పరిస్థితి మరింత దిగజారితే ఉత్తర భారతంలో పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది. గనుల తవ్వకాలపై 2009లో సుప్రీంకోర్టు నిషేధం విధించినా అక్రమ కార్యకలాపాలు ఆగలేదు. ఇప్పుడు పర్వతాలకు కొత్త నిర్వచనంతో 90% ప్రాంతాల్లో మైనింగుకు పచ్చజెండా ఊపితే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహకు కూడా అందదు అంటున్నారు. ఆరావళి ధ్వంసమైతే ఢిల్లీ వరకు థార్ ఎడారి వ్యాపించే ప్రమాదముందని హెచ్చరికలు చేస్తున్నారు. అంతేకాదు, భూగర్భ జలాలు తగ్గిపోతాయి, ఎడారీకరణ తీవ్రమవుతుంది, గాలి నాణ్యత మరింత దెబ్బతింటుంది, అనారోగ్య సమస్యలు పెరిగిపోతాయని ఆందోళన చెందుతున్నారు. ఆరావళి అంశం సుప్రీంకోర్టుకు వెళ్లింది. 100 మీటర్ల కంటే తక్కువ ఎత్తున్న కొండలను పర్వతాలుగా పరిగణించలేమన్న కేంద్ర ప్రభుత్వ సిఫార్సులను సుప్రీంకోర్టు ఆమోదించింది. 2025 నవంబర్ 20న చేసిన సిఫార్సుల ఆధారంగా ఆరావళి పర్వతాలకు కొత్త నిర్వచనాన్ని అంగీకరించింది. సుప్రీంకోర్టే స్పష్టంగా చెప్పినప్పుడు ఆరావళిపై ప్రతిపక్షాల రాద్ధాంతం తగదని కేంద్రం అంటోంది. అయితే సుప్రీం తీర్పులో ఆరావళి పర్వత శ్రేణుల స్వరూపాన్ని మార్చటానికి వీల్లేదని తేల్చి చెప్పింది. కానీ మైనింగ్ జరుగుతుంటే పర్వతాల స్వరూపం మారకుండా ఎలా ఉంటుందని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. 2024లో ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా FSI చెప్పిన విషయాలను పర్యావరణవేత్తలు ప్రస్తావిస్తున్నారు. ఆరావళిలో తక్కువ ఎత్తుండే పర్వతాలు థార్ ఎడారి నుంచి వచ్చే ధూళి, ఇసుకను అడ్డుకోవడంలో కీలకమని FSI స్పష్టం చేసింది. ఇప్పుడు ఆ కొండల్ని కొల్లగొడితే ఢిల్లీని దుమ్ము చుట్టుముట్టే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. ఆరావళిపై కేంద్ర ప్రభుత్వ వాదన మరోలా ఉంది. ఢిల్లీ నుంచి గుజరాత్ వరకు 700 కిలోమీటర్ల అడవుల పెంపకానికి ఆరావళి గ్రీన్ వాల్ ప్రాజెక్టును ఇటీవల ప్రధాని ప్రారంభించారు. ఢిల్లీలోని భగవాన్ మహావీర్ వనస్థలి పార్కులో మొక్క నాటారు. భూగోళంపై ఆరావళి పర్వతాలు అత్యంత ప్రాచీనమైనవని గుర్తు చేశారు. కాలుష్యం, వాతావరణ మార్పులతో అడవులు క్రమంగా అంతరించిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే అడవుల పునరుజ్జీవన పథకంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు వెల్లడించారు. ఈ ఉద్యమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని, యువత చొరవ తీసుకోవాలని కోరారు. ఆరావళి గ్రీన్ వాల్ ప్రాజెక్టుతో పర్యావరణం మెరుగుపడుతుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ వాద ప్రతివాదాల సంగతి ఎలా ఉన్నా చరిత్రలోకి ఒక్కసారి తొంగి చూద్దాం. ఆరావళి పర్వతాలు 2000 కోట్ల సంవత్సరాల పురాతనమైనవని చరిత్ర చెబుతోంది. ఈ పర్వతాలు జీవ వైవిధ్యాన్ని కాపాడుతున్నాయి, భూగర్భ జలాలను రీఛార్జ్ చేస్తున్నాయి, థార్ ఎడారి నుంచి గంగా మైదానాల వరకు ఎడారులు ఏర్పడకుండా అడ్డుకుంటున్నాయి, ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో గాలి కాలుష్యాన్ని నిలువరిస్తున్నాయి, వర్షాకాలంలో నీటి ప్రవాహాన్ని అదుపు చేస్తున్నాయి, చారిత్రక చిత్తూర్గఢ్, రణతంబోర్ కోటలకు రక్షణ గోడలా ఉంటున్నాయి. పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్యాన్ని కాపాడటంలో ఆరావళి పర్వతాలు అత్యంత కీలక పాత్ర వహిస్తున్నాయి. అంతేకాదు అరుదైన ఖనిజాలు ఇక్కడ లభ్యమవుతాయి. అందుకే అనుమతులతో కొందరు, అక్రమంగా మరికొందరు అడ్డగోలుగా మైనింగ్ చేస్తూనే ఉన్నారు.